ఏంటంటే సో ప్రస్తుతం కలెక్టర్ కూడా మనకు ఒక స్పష్టత ఇచ్చారు, 23 మంది సేఫ్ అని. ఇక 11 మృతదేహాలను ఇప్పటి వరకు బస్సులో గుర్తించారు. ఇక 9 మందికి సంబంధించినటువంటి అప్డేట్ తెలియాలి. సో కాబట్టి అంటే 9 మంది బయటపడ్డాక స్వల్ప గాయాలు అవ్వడంతో వేరే బస్సులు ఎక్కేమన్నా వెళ్ళిపోయారా, అటు బెంగళూరుకి కానీ ఇటు హైదరాబాద్కి వెళ్ళిపోయారా, లేకపోతే వారు చనిపోయారా, ఏంటి సేఫ్గా ఉన్నారా అనేది తెలియాలి. ఇక చాలామంది అనేక ప్రాంతాల్లో ఈ ప్రమాదానికి సంబంధించి వారు ప్రయాణించినటువంటి వారి యొక్క పరిస్థితి ఏంటి, వారు సేఫ్గా ఉన్నారా లేదా అని టెన్షన్ పడుతున్నారు. కాబట్టి కర్నూలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి వారు, సేఫ్గా ఉన్నటువంటి వారి వివరాలు ఒకసారి నేను మీకు వినిపిస్తాను. సో మొత్తం 21 మంది సంబంధించిన వివరాలు కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి దగ్గర ఉన్నాయి. వీరందరూ కూడా సేఫ్. వీళ్ళలో మన్నేపల్లి సత్యనారాయణ 27 ఏజ్, ఇతను ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. సత్తుపల్లి, ఇతను స్వల్ప గాయాలైనటువంటి వ్యక్తి, ఇతను సేఫ్. ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మన్నేపల్లి సత్యనారాయణ. ఇక అలానే జయసూర్య 24 ఏజ్, ఇతనిది మియాపూరు హైదరాబాద్, ఇతను కూడా సేఫ్. ఇతను ఎలా స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో చికిత్స పొందారు. వీరు కూడా తిరిగి ప్రయాణం అవుతున్నారు. ఇక నవీన్ కుమార్, ఇతను హైత్ నగర్ హైదరాబాద్, ఇతను కూడా సేఫ్, ఎలాంటి ఇబ్బంది లేదు. 26 సంవత్సరాలు నవీన్ కుమార్, ఇతను కూడా సేఫ్ గా బయటపడ్డారు. ఇక సరస్వతి హారిక, వీరు బెంగళూరుకు సంబంధించినటువంటి సరస్వతి హారిక, వీరు కూడా స్వల్ప గాయాలయ్యాయి. వీరు కూడా చికిత్స పొందిన తర్వాత వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఇక రమేష్ 36 ఏజ్, వీరిది ఏదైతే నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలం నెల్లూరు జిల్లా, ఇతను కూడా సేఫ్. ఇతను కూడా ఈ ప్రమాదంలో నుంచి బయటపడినట్లుగా మనకు అందుతున్నటువంటిది. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. ఇక శ్రీలక్ష్మి, వీరు కూడా బయటపడ్డారు. రమేష్ నెల్లూరుకు సంబంధించినటువంటి వారే. అలానే జయశ్విత, అభిశ్రీ, వీరు కూడా చిన్న పిల్లలు, వీరు కూడా సేఫ్ గా బయటపడ్డారు. 2 పిల్లలు, వారి కుటుంబానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి. అలానే కప్పర్ అశోక్ 27 సంవత్సరాలు, ఇతనిది హైదరాబాదు, ఇతను కూడా సేఫ్ గా బయటపడ్డారు. ఇక వీరిలో కీర్తి, హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సంబంధించినటువంటి కీర్తికి కూడా స్వల్ప గాయాలు అవడంతో బయటపడినటువంటి పరిస్థితి. ఇక వేణుగోపాల్ రెడ్డి, ఇతని ఏజ్ 24, ఇతనికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి. ఇక రామారెడ్డి, ఇతను కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇతను ఆల్రెడీ కర్నూలు నుంచి కూడా వెళ్ళిపోయారు. ఇతను కూడా హైదరాబాద్. ఇక సుబ్రహ్మణ్యం, ఇతను కూడా స్వల్ప గాయాలు అవడంతో హైదరాబాద్ కర్నూలు నుంచి ఇప్పటికే హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఇక అశ్విన్ రెడ్డి, ఇతను కూడా స్వల్ప గాయాలయ్యాయి. ఆల్రెడీ ఇతను కూడా లెఫ్ట్. ఇక అలానే అశోక్ కావచ్చు, ఇక ఇంకొక వ్యక్తి గణేష్, అలానే శ్యామ్, వీళ్ళు కూడా స్వల్ప గాయాలు కావడంతో అక్కడ చికిత్స పొందిన తర్వాత బయటకు వచ్చేసారు. దాదాపు 8 మంది ఇప్పటికే హాస్పిటల్ నుంచి కూడా బయటకు వెళ్లారు. మిగిలినటువంటి వారు స్వల్ప గాయాలు ఉండడంతో వారికి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ప్రమాదం నుంచి 21 మంది ప్రయాణికులు పూర్తిగా బయటపడ్డారు. వీరితో పాటుగా డ్రైవర్లు కూడా. సో ఇక మిగిలినటువంటి వారికి సంబంధించిన డీటెయిల్స్, వారి వివరాలు, వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం ఉన్నారు. ఇక మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఈ బస్సు వి కావేరీ సంబంధించినటువంటి ట్రావెల్ బస్సు. ఈ బస్సు సంబంధించింది ప్రకాశం జిల్లా ఒంగోలుకు సంబంధించినటువంటి వారు. ఈ వీట్ కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి వారు. ఇంతకుముందు కావేరీ ట్రావెల్స్, తర్వాత విడిపోయి వి కావేరీ ట్రావెల్స్ తో పెట్టారా లేకపోతే కొత్తగా స్టార్ట్ చేస్తారా అనేది తెలియాలి. కానీ వీరికి సంబంధించినటువంటి వారు వినోద్ సుబ్బారావు, వీరికి సంబంధించినటువంటి ఓనర్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. వారి ఫోన్ నెంబర్లు కూడా వచ్చాయి. వారిని కూడా ఒకసారి మనం లైవ్ లో కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ వీళ్ళు స్పందిస్తారేమో కూడా చూద్దాం. సో వినోద్ కి నేను కాల్ చేస్తున్నా. వినోద్, ఈ వి కావేరీ ట్రావెల్స్ కి సంబంధించినటువంటి వినోద్ కి కాల్ చేస్తున్నా. ఈయన కాల్ ఏమైనా రింగ్ అవుతుందంటే లేదు. సో కాల్ స్విచ్ ఆఫ్. మనం వాట్సాప్ కాల్ చేస్తున్నప్పటికీ కూడా ఓన్లీ కాలింగ్ అని మాత్రమే వస్తుంది తప్ప రింగ్ కావట్లేదు. రింగింగ్ అని మాత్రం ఎక్కడ రావట్లేదు. ఓన్లీ కాల్ మాత్రమే వచ్చారు. సో అతను అందుబాటులో లేడు. సో ఇతను లేడు. ఇక సుబ్బారావు నెంబర్ కూడా ఒకసారి మనం కాల్ చేద్దాం. ఈ సుబ్బారావు ఏమన్నా అందుబాటులోకి వస్తారా అనేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆయన నెంబర్ ఏదన్నా మాట్లాడదాం. ఎందుకంటే ఈ బస్ సంబంధించిన ఫిట్నెస్ ఏంటి, ఈ బస్ సంబంధించిన సేఫ్టీ ఏంటి, పరిస్థితులు కూడా తెలుసుకుందాం. సో ఇతను కూడా రావట్లేదు. సో ఈ ఫోన్ కూడా ప్రస్తుతం పనిచేయట్లేదు. అంటే
స్విచ్ ఆఫ్ అని వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే వీరికి సంబంధించినటువంటి 2 ఫోన్ నెంబర్లు కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి వారితో కూడా మనం ఏబిఎన్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అట్లనే వారికి సంబంధించినటువంటి ఒంగోలులో కూడా మనం అక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం. అక్కడ పరిస్థితి ఏంటి, వీరికి సంబంధించి ట్రావెల్స్ సంబంధించినటువంటి వారు రియాక్షన్ కనీసం తెలుసుకుందాం. వారు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి, ఎందుకంటే ఇంతమంది చనిపోయిన తర్వాత కొంతమంది ప్రయాణికులకి ఆన్లైన్లోనే ఇన్సూరెన్స్ కూడా చేసుకునే వెసులుబాటు ఉంటుంది, కొంతమందికి దక్కే అవకాశం ఉంటుంది. లేదా బస్సుకి చేసినటువంటి ఇన్సూరెన్స్ బట్టి కొంతమందికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు నైతిక బాధ్యత వహించి బస్సు యాజమాన్యం కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. వారు ఏం చేయబోతున్నారు, ఈ బస్సుకు సంబంధించిన డీటెయిల్సే కాదు, డ్రైవర్లకు సంబంధించిన వివరాలు, బస్సులో చనిపోయినటువంటి వారికి కూడా తమ వంతు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాం అనేటువంటి వివరాలు కూడా చెప్పాలి. కానీ ఇంతవరకు రాలేదు అని అంటే వీరు కనీసం వీరిని పోలీసులు ఎంక్వైరీ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఖచ్చితంగా వీరి ఆచూకీ తెలుసుకునేందుకు అటు పోలీసు కావచ్చు, ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఒకవేళ మనం కూడా వీరు ఏమైనా రియాక్ట్ అవుతారేమో, వీరి వర్షన్ ఏమైనా చెప్తారేమో అనేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం మనకి ఎక్కడ ఈ నెంబర్లు అయితే మాత్రం మనకు అందిన నెంబర్ల ప్రకారం చూస్తే మాత్రం మనకు వీరు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పటి వరకు ఋషి. సో ఓవరాల్ గా ఈ ప్రమాదానికి సంబంధించిన విషయంలో 11 మంది చనిపోయినటువంటి వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం అధికార యంత్రాంగం